శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. మనకి అష్టాదశ పురాణాలు మనం చాలా రోజుల నుంచి వింటున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ పురాణాలని మీకు తెలిసిన బంధువర్గాల్లో కానీ స్నేహితుల్లో కానీ అందరికీ చెప్పగలరని చిన్న విన్నపం. మన సనాతన సాంప్రదాయాన్ని రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి అందరం తలొక చెయ్యి వేసి మన పురాణాలలో ఏముంది, మనం ఏం తెలుసుకోవాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చెయ్యకూడదు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, ఇలాంటి దిశానిర్దేశాలన్నీ మనకి మనంగా తెలుసుకోవడం వల్ల మన జన్మ తరిస్తుంది. ఏ పురాణాన్ని కానీ దేన్ని కానీ వినేటప్పుడు ఒక స్వార్థం అనేది ఉండకూడదు. దీనికోసం ఇది అని ఉండకూడదు. మన చరిత్రని కానీ మన ఇతిహాసాన్ని కానీ మన పురాణాన్ని కానీ ఒక హిందువులు అయినందుకు మనం అందరం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ మతస్థులు కూడా వాళ్ళ ధర్మాన్ని దాటి ఏది చెయ్యరు. వాళ్ళు మన సాంప్రదాయంలో మనం ఆచరిస్తున్నాం. చాలామంది ఇంకా ఎక్కువ ఆచరించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో ప్రధానంగా అష్టాదశ పురాణాలు ఏంటి, ఏ పురాణంలో ఏముంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. అష్టాదశ పురాణాలకి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏంటంటే, మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని ప్రచక్షత. మద్వయం అంటే మకారంతో 2 పురాణాలు. అవి ఏంటంటే మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం భకారంతో 2 పురాణాలు, భాగవత పురాణం, భవిష్యత్ పురాణం. భ్రత్రయం బ్రకారంతో 3 పురాణాలు. అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం. వా చతుష్టయం వకారంతో 4. అవి వాయు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం. అకారంతో అగ్ని పురాణం, నాకారంతో నారద పురాణం, పకారంతో పద్మ పురాణం, లికారంతో లింగ పురాణం, గకారంతో గరుడ పురాణం, కూకారంతో కూర్మ పురాణం మరియు స్కాకారంతో స్కంద పురాణం రచించారు. స్కంద పురాణం, స్కాంద పురాణం ఒకటే. మాకు వచ్చిన దాని ప్రకారం ఇందులో కొన్ని స్కంద పురాణం, నారదీయ ఇలా రకరకాలుగా ఉంది. మాకున్న దాంట్లో 18 పురాణాలు పూర్తి చేయడానికి సంకల్పం చేసుకున్నాము. ఇందులో ఒక్కొక్క పురాణంలో దేని గురించి చెప్పారో తెలుసుకుందాం. మత్స్య పురాణం, దీంట్లో 14,000 శ్లోకాలున్నాయి. మత్స్యావతారం ఎత్తిన విష్ణువుచే మనువుకి బోధించబడింది ఇది. కార్తికేయ, మయాతి, సావిత్రుల చరిత్రలు, ధర్మాచరణాలు, ప్రయాగ, వారణాసి మొదలైన పుణ్యక్షేత్రాల మహత్యాలు చెప్పబడ్డాయి. మార్కండేయ పురాణంలో 9,000 శ్లోకాలున్నాయి. మార్కండేయ మహర్షిచే చెప్పబడింది ఇది. శివ విష్ణువుల మహత్యాలు, ఇంద్ర అగ్ని సూర్యుల మహత్యాలు, సప్తసతి చెప్పబడింది. సప్తసతి అంటే దేవి మహత్యం. చండీ హోమం, శతచండీ, సహస్రచండీ హోమ విధానానికి ఆధారమైంది ఈ సప్తసతి. భాగవత పురాణంలో 18,000 శ్లోకాలున్నాయి. వేదవ్యాసుని వలన శుకునికి, శుకుని వలన పరీక్షిత్ మహారాజుకి 12 స్కందాలలో మహావిష్ణు అవతారాలు, శ్రీకృష్ణ జనన లీలాచరితాలు వివరించబడ్డాయి. భవిష్య పురాణం, దీంట్లో 14,500 శ్లోకాలున్నాయి. సూర్యభగవానుచే మనువుకు సూర్యోపాసన విధి, అగ్నిదేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడ్డాయి. ముఖ్యంగా భవిష్యత్ అంటే రాబో కాలం, భవిష్యత్తులో జరగబోయే విషయాల వివరణ ఇందులో చెప్పబడింది. బ్రహ్మ పురాణం, దీన్ని ఆది పురాణం లేక సూర్యపురాణం అని కూడా అంటారు. దీంట్లో 10,000 శ్లోకాలున్నాయి. బ్రహ్మచే దక్షునికి శ్రీకృష్ణ మార్కండేయ కశ్యపుల చరిత్ర, వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ నరకాల గురించి వివరించబడింది. బ్రహ్మాండ పురాణం, ఇందులో 12,000 శ్లోకాలున్నాయి. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడింది. రాధాదేవి, శ్రీకృష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు, శివకృష్ణ స్తోత్రాలు, గాంధర్వం, ఖగోళ శాస్త్రం, స్వర్గ నరకాల వివరణ ఇందులో వివరించబడ్డాయి. బ్రహ్మ వైవర్త పురాణం, దీంట్లో 18,000 శ్లోకాలున్నాయి. సావర్ణునిచే నారదునికి చెప్పబడింది. స్కంద, గణేశ, రుద్ర, శ్రీకృష్ణుల వైభవాలు,
సృష్టికర్త బ్రహ్మ, సృష్టికి కారణమైన భౌతిక జగత్తు, దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచశక్తుల ప్రభావం గురించి వివరించబడింది. వరాహ పురాణంలో 24,000 శ్లోకాలున్నాయి. వరాహావతారం ఎత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడింది. విష్ణుమూర్తి ఉపాసనా విధానం ఎక్కువగా ఉంది. పరమేశ్వరి, పరమేశ్వర్ల చరిత్రలు, ధర్మశాస్త్రం, వ్రతకల్పాలు, పుణ్యక్షేత్ర వర్ణనలు ఈ పురాణంలో ఉన్నాయి. వామన పురాణం, ఇందులో 10,000 శ్లోకాలున్నాయి. పులస్య ఋషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణం, శివగణేశ కార్తికేయ చరిత్రలు, భూగోళం, ఋతువర్ణనలు వివరించబడ్డాయి. వాయుపురాణం, ఇందులో 24,000 శ్లోకాలున్నాయి. ఇది వాయుదేవునిచే చెప్పబడింది. శివభగవాను మహత్యం, కాలమానం, భూగోళం, సౌరమండల వర్ణనం చెప్పబడ్డాయి. విష్ణు పురాణం, ఇందులో 23,000 శ్లోకాలున్నాయి. పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించినది. విష్ణు మహత్యం, శ్రీకృష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణించబడ్డాయి. అగ్నిపురాణం, దీంట్లో 15,400 శ్లోకాలున్నాయి. అగ్ని భగవానునిచే వశిష్ఠునికి శివ, గణేశ, దుర్గా, భగవద్ ఉపాసన, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, లౌకిక ధర్మాలు, రాజకీయం, భూగోళ, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్యం మొదలైన విషయాలు ఎన్నో చెప్పబడ్డాయి. నారద పురాణం, ఇందులో 25,000 శ్లోకాలున్నాయి. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతరణను 4 బ్రహ్మమానస పుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాద స్తవం ఇందు కలదు. వేదాంగాలు, వ్రతాలు, బదరీ, ప్రయాగ, వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందులో ఉన్నాయి. స్కంద పురాణం, ఇందులో 81,000 శ్లోకాలున్నాయి. ఇది కుమారస్వామిచే చెప్పబడింది. ఇందు ముఖ్యంగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహత్యం, ప్రదోష స్తోత్రాలు, కాశీఖండం, కేదారఖండం, రేవాఖండం, సత్యనారాయణ వ్రతం, వైష్ణవఖండం, వెంకటాచల క్షేత్రం, ఉత్కలఖండం, జగన్నాథ క్షేత్రం, కుమారికాఖండం, అరుణాచల క్షేత్రం, బ్రహ్మఖండం, రామేశ్వర క్షేత్రం, బ్రహ్మోత్తర ఖండం, గోకర్ణ క్షేత్రం, ప్రదోష పూజ, అవంతికాఖండం, క్షీప్రానది, మహాకాల మహత్యం మొదలైనవి కలవు. లింగ పురాణం, ఇది శివుని ఉపదేశములు, లింగరూప శివమహిమ, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతాలు, ఖగోళ, జ్యోతిష్య, భూగోళ శాస్త్రాలు వివరించబడ్డాయి. గరుడ పురాణం, ఇందులో 19,000 శ్లోకాలున్నాయి. ఇది విష్ణువుచే గరుత్మంతునికి ఉపదేశించబడింది. శ్రీ మహావిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావం, జనన మరణాలు, జీవి యొక్క స్వర్గ నరక ప్రయాణాలు తెలుపబడ్డాయి. కూర్మ పురాణం, ఇందులో 17,000 శ్లోకాలున్నాయి. కూర్మావతారం ఎత్తి విష్ణువుచే చెప్పబడింది. వరాహ, నారసింహ అవతారాలు, లింగరూప శివారాధన, ఖగోళం, భూగోళంతో వారణాసి, ప్రయాగ క్షేత్ర వర్ణనలు తెలుపబడ్డాయి. పద్మపురాణం, ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను కేవలం విన్నంత మాత్రానే పోగొట్టగలిగేది ఈ పద్మపురాణం. అష్టాదశ పురాణాల్లోకెల్లా అత్యధిక పోగొట్టగలిగేది ఈ పద్మపురాణం. అత్యధిక పాపాలు పోగొట్టగలిగేది. 85,000 శ్లోకాల్లోకెల్లా అత్యధిక శ్లోకాలు కలిగిన విశేషాలను మనకు తెలియజేస్తుంది. ఇంకా మధుకైట భవధ, బ్రహ్మ సృష్టి కార్యం, గీతార్థ సారం, పఠన మహత్యం, గంగా మహత్యం, పద్మగంధి దివ్యగాథ, గాయత్రీ చరిత్రం, రావి వృక్ష మహిమ, విభూతి మహత్యం, పూజా విధులు, విధానం, భగవంతుని సన్నిధిలో ఏ విధంగా ప్రవర్తించాలో ఇందులో ఉంటుంది. ఈ విధంగా పురాణమందలి విషయాలు క్రమంగా సంక్షిప్త రూపాన వేదవ్యాస పీఠమందిరం నందు రచింపబడి నైమిషారణ్యం నందు ప్రసిద్ధంలై ఉన్నాయి. ఇందులో ఎవరికైనా ఏదైనా వేరేగా అనిపిస్తే క్షమించగలరు, మన్నించగలరు. అందరూ విని తరించాలని నా విన్నపం. వ్యాస భగవానునికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుందాం అందరం. సర్వేజన సుఖినో భవంతు.